అందరికీ వందనములు. మేము శైలజ మరియు శ్రీకంఠయ్య అనే దంపతులు ఉప్పలూరి గోపాలకృష్ణమూర్తి అని యూజీ అనే వాళ్ళ పరిచయాన్ని 1971-72 ఆ సమయంలో వాళ్ళ పరిచయానికి వస్తుమి. అప్పుడు నేను సంగీతగారాలు నేను పాడతాను అని విచారం ఆయనకి తెలిసిన తరువాత సాధారణంగా అందరూ పాట మాదిరిగానే నేను కొన్ని పాటలు ఆయన ముందు త్యాగరాజ కృతులు, ఎందరో మహానుభావులు ఆయనకి ఇష్టమైన ఇన్ని కొన్ని పాటలన్నీ పాడుతూ ఆయన సహవాసానికి ఇచ్చిన తర్వాత మాటలాడిన డిస్కషన్స్ ಅಥವಾ ఆయన వేదాంతమో ఆత్మసాక్షాత్కారమో జీవన ముక్తి విచారమో ఎలాగైనా ఉన్ని అదాన్ని గురించి 10 జనాల ముందు ఆయన మాటలు వినేదానికి వస్తూ నేను 10 మందిల ముందు నా పాటలన్నీ నేను పాడుతూ వచ్చినప్పుడు ఆయన మాటలని, ఆయన వేదాంతాన్ని అథవా ఆయన పైన ఆయన ఉండే రీతిగా అందరూ వేసిన ప్రశ్నలతో ఆయన వేరే వాళ్ళకన్నికి దొరికిన ఉత్తరంతో నా మనసుకి వచ్చిన రీతిగా నేను కొన్ని పాటలు ఆయనని గురించి, ఆయననే దేవుడు అని నమ్మిన వాళ్ళు ఎందరో ఉన్నిందాన్నింటి ఆ ప్రకారంగా దేవుడు అని ఒప్పుకో ఉండే వాళ్ళకి విచారంతో కూడా ఆయన దేవుడిగా చూసి ఆ మాదిరిగాను పాటలు రచించి ఆయన చర్చ చేస్తూ ఉన్న ఆత్మజ్ఞాన విచారాలని ఒక 2-3 పాటల్లాన ఆయన చరిత్రను నేను వివరించింకి ప్రయత్నపడి చేసిన ఈ పాటల్ని ఈ రీతిగా రికార్డ్ చేసి ఇస్తున్నాను. వాళ్ళు ఎట్లా వేరే ప్రపంచంలో ఉండే వాళ్ళ ఊరు కేరి ఇడీ లోకమంతా చుట్టిన వ్యక్తి. ఆయన ఎవరెవరికి ఎట్లెట్లా కనిపించినారో, ఎవరెవరు ఏమరి ఆయనని చూసినారో తెలుసుకొని ఉన్నారో ఆ తరహాలంతా అందరూ ఎట్లెట్లా పుస్తకాలు రాసి ప్రింట్ చేసి సినిమాలైనా తీసిండొచ్చు, ఏమేమి చేసిండొచ్చు వాళ్ళ యోగ్యతానుసార. ఆ ప్రకారంగా నాకు మా తల్లిదండ్రి గారి నుండి వచ్చిండే వంశపారంపర్యంగా వాళ్ళ ఆశీర్వాదం నుండి వచ్చిండే ఈ సంగీతం, మా తండ్రి గారు చాలా కవనాలు చేస్తూ ఉండ్రి. ఆయన పుట్టినింటి నాకు వచ్చిండే ఈ కవన శక్తిని యూజీ గారి విచారాన్ని గురించి, యూజీ గారి పైన, యూజీ గారి కోసం ఈ క్యాసెట్ పాడిండే వాళ్ళు అందరూ మా అన్న తమ్ముళ్ళు, అక్క చెల్లెండ్లు. వాళ్ళకి ఎట్లా కావాలనో, ಯಾವ ರೀತಿ ఏమి కావాలనో, ఎంత కావాలనో ఆ రీతిగానే దీన్ని ఉపయోగించుకొని దీన్ని పాదారవిందాలన నేను భక్తిగా సమర్పిస్తున్నాను. శ్రీకృష్ణార్పణమస్తు. కృష్ణ 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 ఏనయ్యా నీ పేళయ్యా కృష్ణ, ఏనయ్యా నీ పేళయ్యా కృష్ణ, ఏనయ్యా నీ పేళయ్యా కృష్ణ, ಏನಾದರೂ ಬೇಳು ಎಂತಾದರೂ ಬೇಳು, ಏನಾದರೂ ಬೇಳು ಎಂತಾದರೂ ಬೇಳು, ನಾನಾಲಿಸುವೆ ನಿನ್ನ ಸವಿ ನುಡಿಯ, ನಾನಾಲಿಸುವೆ ನಿನ್ನ ಸವಿ ನುಡಿಯ, ಏನಯ್ಯ ನೀ ಬೇಳಯ್ಯ. ಮಧುರಾಕ್ಷರ ನುಡಿವ ನಿನ್ನ ನಾಲಿಗೆಗೆ
ಮಧುರಾಕ್ಷರ ನುಡಿವ ನಿನ್ನ ನಾಲಿಗೆಗೆ ಮಧುವು ನಾನಾಗಿರಲಾಸೆಯನಗೆ ಮಧುರಾಕ್ಷರ ನುಡಿವ ನಿನ್ನ ನಾಲಿಗೆಗೆ ಮಧುವು ನಾನಾಗಿರಲಾಸೆಯನಗೆ ಸಾಧುವೆನಿಸಿದ ನಿನ್ನ ಮುಗುಳ್ನಗೆಗೆ ಸಾಧುವೆನಿಸಿದ ನಿನ್ನ ಮುಗುಳ್ನಗೆಗೆ ಆಧರ ನಾನಾಗಿರಲಾಸೆಯನಗೆ ಸಾಧುವೆನಿಸಿದ ನಿನ್ನ ಮುಗುಳ್ನಗೆಗೆ ಆಧರ ನಾನಾಗಿರಲಾಸೆಯನಗೆ ಆಧರ ನಾನಾಗಿರಲಾಸೆಯನಗೆ ಏನಯ್ಯ ನೀ ಪೇಳಯ್ಯ ಕೃಷ್ಣ ಏನಯ್ಯ ನೀ ಪೇಳಯ್ಯ ಕಾಂತಿಯ ಸೂಸುವ ನಿನ್ನ ಕಣ್ಣಿಗೆ ಶಾಂತಿಯ ಸೂಸುವ ನಿನ್ನ ಕಣ್ಣಿಗೆ ವಿಶ್ರಾಂತಿ ಕೊಡುವ ಕಣ್ಣೇವೆಯಾಗುವ ಸೇಯನಗೆ ಕಾಂತಿಯ ಸೂಸುವ ನಿನ್ನ ಕಣ್ಣಿಗೆ ವಿಶ್ರಾಂತಿ ಕೊಡುವ ಕಣ್ಣೇವೆಯಾಗುವ ಸೇಯನಗೆ ಶಾಂತಿ ಸಂತೃಪ್ತಿ ಪಡೆದ ನಿನ್ನ ತನುವಿಗೆ ಶಾಂತಿ ಸಂತೃಪ್ತಿ ಪಡೆದ ನಿನ್ನ ತನುವಿಗೆ ಪ್ರಶಾಂತಿ ಸೂಸುವ ನಿನ್ನ ಉಡುಪಾಗುವ ಸೇಯನಗೆ ಪ್ರಶಾಂತಿ ಸೂಸುವ ನಿನ್ನ ಉಡುಪಾಗುವ ಸೇಯನಗೆ ಏನಯ್ಯ ನೀ ಪೇಳಯ್ಯ ಕೃಷ್ಣ ಏನಯ್ಯ ನೀ ಪೇಳಯ್ಯ ಶೈಲಜಾಪತಿ ಶ್ರೀಕಂಠ ನಿನಗೆ ಆಪ್ತನೇನೋ ತಿಳಿಯದೆನಗೆ ಶೈಲಜಾಪತಿ ಶ್ರೀಕಂಠ ನಿನಗೆ ಆಪ್ತನೇನೋ ತಿಳಿಯದೆನಗೆ ಲಲನೆ ಶೈಲಜ ನಾನಾಗಿರುವವರೆಗೆ ಲಲನೆ ಶೈಲಜ ನಾನಾಗಿರುವವರೆಗೆ ಕಳಕಳಿಯಿಂದ ಬೇಡ್ವೆ ವೈನಿ ಅನಂತಗಳಿಗೆ ಲಲನೆ ಶೈಲಜ ನಾನಾಗಿರುವವರೆಗೆ ಕಳಕಳಿಯಿಂದ ಬೇಡ್ವೆ ವೈನಿ ಅನಂತದೆಡೆಗೆ ವೈನಿ ಅನಂತದೆಡೆಗೆ ಕೃಷ್ಣ 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 ಏನಯ್ಯ ನೀ ಪೇಳಯ್ಯ ಕೃಷ್ಣ ಏನಯ್ಯ ನೀ ಪೇಳಯ್ಯ ಏನಾದರೂ ಪೇಳು ಎಂತಾದರೂ ಪೇಳು ಏನಾದರೂ ಪೇಳು ಎಂತಾದರೂ ಪೇಳು ನಾನಾಲಿಸುವೆ ನಿನ್ನ ಸವಿ ನುಡಿಯ ನಾನಾಲಿಸುವೆ ನಿನ್ನ ಸವಿ ನುಡಿಯ ಏನಯ್ಯ ನೀ ಪೇಳಯ್ಯ ಏನಯ್ಯ సాని సాని అని పక్షి కూత విని పాడిండే పాట విశేషంగా ఉంది. అది మేము యూజీ గారి జొత్ల వాళ్ళ చాలా క్లోజ్ ఫ్రెండ్స్ అని ఏమి చెప్పొచ్చో అథవా వాళ్ళతో పోవులా అనుకున్న వాళ్ళందరూ వాళ్ళతో తీర్థగుండి ఎస్టేట్ అని చిక్కమగళూరు దగ్గర ఒక ఎస్టేట్కి కాఫీ ఎస్టేట్కి పోయినప్పుడు పొద్దునే ఉదయం
7-8 గంటల సేపులో అందరూ వాక్ వెళ్ళినాము. అప్పుడు ఆ నీరవమైన అరణ్యంలో అథవా అడవిలో ఒక పక్షి తన కూత పెట్టింది. భగవంతుడిచ్చిన తన ధ్వనిలోన అది పెట్టిన కూత అందరికీ చాలా నచ్చింది. నిండా సుస్వరంగా ఉండింది. ఆ కూతునే 4 సార్లు 6 సార్లు వినిన తర్వాత యూజీ గారు నన్ను పిలిచి, నువ్వు నీ సంగీతుల్లా ఈ కూతుని పక్షి ఈ ధ్వనిని నువ్వు యావ రీతి వివరించింకి సాధ్యమో, ఇది ఏమి స్వరమని అడిగినారు. అందువల్ల నేను దాన్నే పునః విని నా మనసుకు దాన్ని తెచ్చుకొని అది సని అని కూస్తుంది, దాన్న ధ్వని ఆ మాదిరిగా వినపడిస్తుంది అని చెప్పి తర్వాత ఆ పాటని ఆ మధుర స్వరాన్ని ఆ భగవంతుడు ఎవరిచ్చిరి నీకు, నువ్వు పైన సాని ఇంచు చెప్తూ ఉంటే నేను కింద పామ అని నీకు ఉత్తరు ఇస్తున్నాను అని చెప్పి ఆ పక్షితో నేను సంభాషణ చేసిన మాదిరిగా నీకు ఇచ్చిన ఈ మధుర కంఠస్వరము భగవంతుడిస్తే కానీ ఎవరికి రాదు అనే విచారం గురించి ప్రకృతిని పొగిడినట్లు ఆ పక్షిని పొగిడినట్లు నేను యూజీ ముందరగా ఈ కవనం రచన చేసి సంగీత సమేత ఆ క్షణమే అక్కడే ఆనాడే పాడినాను. ఈ పాట ఆయనకి చాలా నచ్చింది కాబట్టి నేను పోయినప్పుడంతా ఆయన ఈ పాటని చెప్పించుకొని వింటారు. సాని 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 ಸಾನಿ ಸ್ವರದೆ ಕೂಗಿದೆ ಗೋಗಿಲೆ ಮರದಲ್ಲೇ ನೀನು ಸಾನಿ 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 ಸ್ವರದೆ ಕೂಗಿದೆ ಗೋಗಿಲೆ ಮರದಲ್ಲೇ ನೀನು ಪಮ 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 ಸ್ವರದೆ ಗೀತೆಯ ಹಾಡಿದೆ ನಿಂತಲ್ಲೇ ನಾನು ಪಮ 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 ಸ್ವರದೆ ಗೀತೆಯ ಹಾಡಿದೆ ನಿಂತಲ್ಲೇ ನಾನು ಸಾನಿ 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 ಸ್ವರದೆ ಕೂಗಿದೆ ಗೋಗಿಲೆ ಮರದಲ್ಲೇ ನೀನು ಸಾನಿ 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 ಸ್ವರದೆ ಕೂಗಿದೆ ಗೋಗಿಲೆ ಮರದಲ್ಲೇ ನೀನು ಯಾರೇನು ಅಂದರು ಯಾರೇನು ಮಾಡಿದರು ಮರದಲ್ಲೇ ಹಾಡುವೆ ಈ ಲೋಕ ಮರೆವೆ ಯಾರೇನು ಅಂದರು ಯಾರೇನು ಮಾಡಿದರು ಮರದಲ್ಲೇ ಹಾಡುವೆ ಈ ಲೋಕ ಮರೆವೆ ಮಾರನೇ ಬರಲಿ ಮುರಹರನೇ ಇರಲಿ ಮಾರನೇ ಬರಲಿ ಮುರಹರನೇ ಇರಲಿ ಚಿರವಾಗಿ ನಿನಗೀತೆ ಅಲ್ಲೇ ಸಾಗಿರಲಿ ಮಾರನೇ ಬರಲಿ ಮುರಹರನೇ ಇರಲಿ ಚಿರವಾಗಿ ನಿನಗೀತೆ ಅಲ್ಲೇ ಸಾಗಿರಲಿ ಅಲ್ಲೇ ಸಾಗಿರಲಿ ಸಾನಿ 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 ಸ್ವರದೆ ಕೂಗಿದೆ ಗೋಗಿಲೆ ಮರದಲ್ಲೇ ನೀನು ನಿನ್ನದನಿ ನನ್ನೆದೆಯಲ್ಲಿ ಸ್ಫುರಿಸುತ್ತಿದೆ ಕಂಪನ ನಿನಗಾಗಿ ಹೊರಬಂದ ಮಾದಿದುವೆ ಕವನ ನಿನ್ನ
ನಿನ್ನದನಿ ನನ್ನೆದೆಯಲಿ ಸ್ಫುರಿಸುತ್ತಿದೆ ಕಂಪನ ನಿನಗಾಗಿ ಹೊರಬಂದ ಮಾತಿದುವೆ ಕವನ ಎನಗಾಗಿ ನೀನು ನಿನಗಾಗಿ ನಾನು ಎನಗಾಗಿ ನೀನು ನಿನಗಾಗಿ ನಾನು ಕನಸಿನಲ್ಲಿ ಜೊತೆಗೂಡಿ ಹಾಡಿ ಪಡೆವ ಚೇತನ ನಿನಗಾಗಿ ನಾನು ಎನಗಾಗಿ ನೀನು ಕನಸಿನಲ್ಲಿ ಜೊತೆಗೂಡಿ ಹಾಡಿ ಪಡೆವ ಚೇತನ ಹಾಡಿ ಪಡೆವ ಚೇತನ ಸಾನೆ 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 ಸ್ವರದೇ ಕೂಗಿದೆ ಕೋಗಿಲೆ ಮರದಲ್ಲೇ ನೀನು ಮಧುರ ಕಂಠ ನಿನಗೆ ಯಾರು ನೀಡಿದರೋ ಕೋಮಲ ಸುಸ್ವರ ಸಂಗೀತ ಯಾರು ಕಲಿಸಿದರೋ ಈ ಮಧುರ ಕಂಠ ನಿನಗೆ ಯಾರು ನೀಡಿದರೋ ಕೋಮಲ ಸುಸ್ವರ ಸಂಗೀತ ಯಾರು ಕಲಿಸಿದರೋ ಶ್ಯಾಮಲಾಂಗ ಕೃಷ್ಣನ ಸೃಷ್ಟಿಯ ಬಲು ಚಲುವು ಶ್ಯಾಮಲಾಂಗ ಕೃಷ್ಣನ ಸೃಷ್ಟಿಯ ಬಲು ಚಲುವು ಕೋಮಲಾಂಗಿ ನಾನಹುದೋ ನೀಡುವ ಒಲವು ಶ್ಯಾಮಲ ಕೃಷ್ಣನ ಸೃಷ್ಟಿಯ ಬಲು ಚಲುವು ಕೋಮಲಾಂಗಿ ನಾನಹುದೋ ನೀಡುವ ಒಲವು ನೀಡುವ ಒಲವು ಸಾನೆ 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 ಸ್ವರದೇ ಕೂಗಿದೆ ಕೋಗಿಲೆ ಮರದಲ್ಲೇ ನೀನು ಬಹಳ ತೊಡಕಿನದು ತಾಳಮೇಳ ರಾಗ ಭಾವ ಪ್ರಾಸಕ್ಕೆ ಸಿಗದು ಶೈಲಜೆಯಂತೆಂಬೋ ಹೆಸರು ಬಹಳ ತೊಡಕಿನದು ತಾಳಮೇಳ ರಾಗ ಭಾವ ಪ್ರಾಸಕ್ಕೆ ಸಿಗದು ಕಲಕಲರವ ಅಡವಿಯ ನೀರವ ನೀಗಿಹುದು ನಿನ ಕಲಕಲರವ ಅಡವಿಯ ನೀರವ ನೀಗಿಹುದು ಕಲಾವಿದೆ ನಾನಾದರೂ ಎನ್ನ ಮನಸೋತಿಹುದು ಕಲಕಲರವ ಅಡವಿಯ ನೀರವ ನೀಗಿಹುದು ನಿನ್ನ ಕಲಕಲರವ ಅಡವಿಯ ನೀರವ ನೀಗಿಹುದು ಕಲಾವಿದೆ ನಾನಾದರೂ ಎನ್ನ ಮನಸೋತಿಹುದು ಎನ್ನ ಮನಸೋತಿಹುದು ಸಾನೆ 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 ಸ್ವರದೇ ಕೂಗಿದೆ ಕೋಗಿಲೆ ಮರದಲ್ಲೇ ನೀನು ಸಾನೆ 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 ಸ್ವರದೇ ಕೂಗಿದೆ ಕೋಗಿಲೆ ಮರದಲ್ಲೇ ನೀನು ಪಾಮ 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 ಸ್ವರದೇ ಗೀತೆಯ ಹಾಡಿದೆ ನಿಂತಲ್ಲೇ ನಾನು ಸಾನೆ 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 అదే మాదిరిగా ఆయన చర్చ చేస్తూ ఉంటారు 10 మందితో. అందరూ ఆత్మ అంటే ఏమి, నీకు బుద్ధి ఉందా, మతి ఉందా, అథవా నీ మనస్సు అంటే ఏమి, అదేమి ఇదేమి అని అన్ని వేదాంతానికి తత్వాలకి గురించి దండిగా మాటలు ఆడుతూనే ఉంటారు. ఆడిందే ఆడుతూ ఉంటారు, చెప్పిందే చెప్తూ ఉంటారు. ఇదంతా వింటూనే 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 నాకును వాళ్ళతో నువ్వు ఎవరు, నేనెవరు, నేనంటే ఏమి, నువ్వంటే ఏమి అనే మాదిరిగా నానారో నీనారో ಏನೆಂದು ತಿಳಿಯಬಹುದು, నానారో నీనారో అనే ఈ పాట ఒక ధృతగతిలన పాట పాడి నేనంటే ఏమి, నువ్వంటే ఏమి, అయితే నాలో ఉండే ಯಾವುದೇ ఒక భౌతిక విచారాలని నేను తీసివేసి విడిచిడవచ్చు. అయితే నీ పరిస్థితి ఏమి, నువ్వు ఎవరు అనేది మనకి ఇంకా అర్థం కాదు అనే మాదిరిగా ఆ పాట రచన చేసి దానికి తాను తందాను అన్న రీతి రిధం ఇచ్చి ఒక ఆకర్షణ తెచ్చిచ్చినాను. దాంట్లో ఆ సాహిత్యం సంపూర్ణంగా ఒక్కొక్క పద్యమును యూజీ గారితో ప్రతి ఒక్కరూ వేస్తూ ఉండిన ప్రశ్న, దానితో ఆయన విసిరి వేసి చెబుతూ ఉండిన ఉత్తరము
సంపూర్ణ సంగతులు ఉండే పద్యాలు రాగంగా నేను చెప్పినాను కవనం చేసి. అది ఏమి చేసేదప్ప భగవంతా, కవనం చేసేది కూడా నాకు ఒక్క అభ్యాసం వచ్చిండేది అపాయకారిగానే ఉంది అనే మాదిరి ఒక హాస్య స్టాంజ కూడా దాంట్లో ఉంది. కవనవెంబుదొందు చట అనే ఆ పద్యము. తరువాత నింటి ప్రశ్నే అని వస్తుంది. ఆ ప్రశ్నే అనేది ఏమంటే, సంతే జీవన ನಡೆಸುವಾಗ ಕಂತೆ ವ್ಯಾಪಾರಕ್ಕಿರುವಾಗ చింతే తలయలిరువాగా నిశ్చింతే ఎందరే యావాగా అనేది ప్రపంచంలో అందరూ ఇంతోటి చీకల్లో పట్టాట్లో కష్టాలు పడుతూ ఉండేటప్పుడు మేము ముక్తి అనే విచారాన్ని ఎట్లప్పా గెలుచుకునేది, ఎట్లప్పా దాన్ని పొందేది, మనం దాని గురించి ఎప్పుడు యోచించేసేది సాధ్యమే లేదే అన్నప్పుడు ఆయన ఉత్తరం ఏం చెప్తారు, ಯೋಚನೆಯಿಂದ ಮುಕ್ತಿ ಸಿಗದು, ಆ ಯೋಚನೆಗೊಂದು ಯೋಚನೆ ಇರುವುದು, ತೋಚಿದ್ದೆಲ್ಲ ಗೀಚುತ್ತಲಿರುವುದು, పేచాటಕ್ಕೆ కారణమహుదు. అంటే యోచనలు చేసి ఈ ఆత్మాన్ని గురించి మీరు కూర్చొని ఊరికే యోచించేస్తే కానీ, బుక్కులు చదివితే కానీ, వేరే వేరే ఎవరెవరిదో అది ఇది వింటే కానీ, ఏమి చేసినా గోచులకు మరి చికాకలకు చిక్కువేసుకొని మీరు తన్లాడిపోతారే కానీ మీకు ఖండితంగా దీన్నింటి ఉత్తరాలు దొరకదు అనే విచారమే యూజీ చెప్పే ముఖ్యంగా ఆయన డిస్కషన్స్లనా ఆయన చర్చల ఎవరెవరు భాగవహించినారో వాళ్ళకందరికీ వాళ్ళు చెప్పేది అంతే. ఎంతటి మీట సాధన సన్యాసము ఏమీ లేక దొరకలాంటే దొరుకుతుంది, లేదంటే ఏమేమి చేసినా అది దొరకదు. దాన్ని గురించి మీరు యోచన చేయొద్దండి, దాన్ని ముఖ్యంగా పెట్టుకొని ఇక్కడ రావద్దండి. మీకేమైనా తెలిసింది అంటే వ్యర్థంగా నా ముందు కూర్చొని కాలం వ్యర్థ కాలక్షేపం చేసే కానీ మీరు రావద్దండి, నన్ను మరీ అదే ప్రశ్నలు అడగద్దండి అని ఆయన చెప్తుంటారు. ఒక గోడకు బాల్ వేసి చోరగా కొట్టితే ఆ బాల్ ఎట్లా వెనక్కి వచ్చి మాకే తిరిగా పైకి కొడుతుందో అదే మాదిరిగా మీరు వేసే ఏం ప్రశ్న ఉందో అదే ప్రశ్న మీకు ఉత్తరం ఇచ్చేది. అది దానింటి నీదైన నిజమైన ప్రశ్న నా ముందు పెట్టు, నువ్వు చదివింది పెట్టింది ఆ ఫ్రేజెస్ ఈ ఫ్రేజెస్ అని దాన్నంతా నా ముందు వదరద్దు అని చెప్తూ ఉండ్రి. దానింటి పరమాత్మ ఈయనతో నేను కొనాలన భగవంతా ఈయన చెప్పేది మాకేమీ అర్థం కాకుండా ఉండేటప్పుడు ఆ శ్రీకంఠేశ్వర శైలజాపతి శ్రీకంఠేశ్వర నువ్వే దిక్కురా మమ్మల్ని దారి జూపరా అని 2 చేతులు పైకి ఎత్తి ముగిసిండే అట్లా కవనాన్ని సంపూర్ణం చేసినాను. ನಾನಾರೋ ನೀನಾರೋ ಏನೆಂದು ತಿಳಿಯದವರೋ, ನಾನಾರೋ ನೀನಾರೋ ಏನೆಳೆಯದವರೋ, ಮಾನಿನಿ ನಾನೆಂಬೋರೋ ಅದೇನೋ ನೀನೆ ಬೇರೆ ಎಂಬೋರೋ. ತಾನು ತಂದನು ತಾನು, ತಾನು ತಂದನು ತಾನು, ತಾನು ತಂದನು ತಾನು, ತಾನು ತಂದನು ತಾನು. ಅದಂತೂ ನಿಜಬಹುದು ಇದಿಂತು ಬಿಡಬಹುದು, ಅದಂತೂ ನಿಜಬಹುದು ಇದಿಂತು ಬಿಡಬಹುದು, ನಂದಂತೂ ಕೊಡಲಹುದೋ ನಿಂದಂತೂ ಕಾಣಲಲ್ಲದೋ. ತಾನು ತಂದನು ತಾನು, ತಾನು ತಂದನು ತಾನು, ತಾನು ತಂದನು ತಾನು, ತಾನು ತಂದನು ತಾನು. ದಾರಿಯೇ ಸವಿಯಲೊಲ್ಲದೋ ಬೇರೆ ಗತಿಯೇ ತಿಳಿಯಲೊಲ್ಲದೋ, ದಾರಿಯೇ ಸವಿಯಲೊಲ್ಲದೋ ಬೇರೆ ಗತಿಯ ತಿಳಿಯಲೊಲ್ಲದೋ, ತೀರಬಲು ದೂರದಲ್ಲಿಹುದೋ ನಾರಿನ ಬರಲಾಗದೋ. ತಾನು ತಂದನು ತಾನು, ತಾನು ತಂದನು ತಾನು, ತಾನು ತಂದನು ತಾನು, ತಾನು ತಂದನು ತಾನು. ಕವನವೆಂಬುದೊಂದು ಚಟ ಅವನ ಕುರಿತಿದೊಂದು ಆಟ, ಕವನವೆಂಬುದೊಂದು ಚಟ ಅವನ ಕುರಿತಿದೊಂದು ಆಟ, ಶಿವನೇ ಬಲ್ಲ ನನ್ನ ಸಂಕಟ ಅವನೇ ನನಗೆ ಮಾಡಿದ ಮಠ. ತಾನು ತಂದನು ತಾನು, ತಾನು ತಂದನು ತಾನು, ತಾನು ತಂದನು ತಾನು, ತಾನು ತಂದನು ತಾನು. ಕಂತೆ ಜೀವನ ನಡೆಸುವಾಗ ಕಂತೆ ವ್ಯಾಪಾರಕ್ಕಿರುವ
ವ್ಯಾಪಾರಕ್ಕಿರುವಾಗ ಸಂತೆ ಜೀವನ ನಡೆಸುವಾಗ ಕಂತೆ ವ್ಯಾಪಾರಕ್ಕಿರುವಾಗ ಚಿಂತೆ ತಲೆಯಲ್ಲಿರುವಾಗ ನಿಶ್ಚಿಂತೆ ಪಡುವೆನೆಂದರೆ ಯಾವಾಗ ಸಂತೆ ಜೀವನ ನಡೆಸುವಾಗ ಕಂತೆ ವ್ಯಾಪಾರಕ್ಕಿರುವಾಗ ಚಿಂತೆ ತಲೆಯಲ್ಲಿರುವಾಗ ನಿಶ್ಚಿಂತೆ ಪಡುವೆನೆಂದರೆ ಯಾವಾಗ ತಾನು ತಂದಾನು ತಾನು ತಾನು ತಂದಾನು ತಾನು ತಾನು ತಂದಾನು ತಾನು ತಾನು ತಂದಾನು ತಾನು ಯೋಚನೆಯಿಂದ ಮುಕ್ತಿ ಸಿಗದು ಆ ಯೋಚನೆಗೊಂದು ಯೋಚನೆ ಇರುವುದು ಯೋಚನೆಯಿಂದ ಮುಕ್ತಿ ಸಿಗದು ಆ ಯೋಚನೆಗೊಂದು ಯೋಚನೆ ಇರುವುದು ತೋಚಿದ್ದೆಲ್ಲ ಗೀಚುತ್ತಲಿರುವುದು ಪೇಚಾಟಕ್ಕೆ ಕಾರಣವಾಹುದು ಯೋಚನೆಯಿಂದ ಮುಕ್ತಿ ಸಿಗದು ಆ ಯೋಚನೆಗೊಂದು ಯೋಚನೆ ಇರುವುದು ತೋಚಿದ್ದೆಲ್ಲ ಗೀಚುತ್ತಲಿರುವುದು ಪೇಚಾಟಕ್ಕೆ ಕಾರಣವಾಹುದು ತಾನು ತಂದಾನು ತಾನು ತಾನು ತಂದಾನು ತಾನು ತಾನು ತಂದಾನು ತಾನು ತಾನು ತಂದಾನು ತಾನು ಇಲ್ಲಿ ನನ್ನ ಮಾತನ್ನು ಕೇಳು ನಿನ್ನಲ್ಲಿ ಚಿಂತೆ ಏನದು ಹೇಳು ಇಲ್ಲಿ ನನ್ನ ಮಾತನ್ನು ಕೇಳು ನಿನ್ನಲ್ಲಿ ಚಿಂತೆ ಏನದು ಹೇಳು ಎಲ್ಲೆಲ್ಲೂ ನಿಮ್ಮೆಲ್ಲರ ಗೋಳು ಬಲ್ಲೆ ನಿಮ್ಮ ತೊಡಕಿನ ಬಾಳು ಇಲ್ಲಿ ನನ್ನ ಮಾತನ್ನು ಕೇಳು ನಿನ್ನಲ್ಲಿ ಚಿಂತೆ ಏನದು ಹೇಳು ಎಲ್ಲೆಲ್ಲೂ ನಿಮ್ಮೆಲ್ಲರ ಗೋಳು ಬಲ್ಲೆ ನಿಮ್ಮ ತೊಡಕಿನ ಬಾಳು ತಾನು ತಂದಾನು ತಾನು ತಾನು ತಂದಾನು ತಾನು ತಾನು ತಂದಾನು ತಾನು ತಾನು ತಂದಾನು ತಾನು ನಿನ್ನದಾದ ಪ್ರಶ್ನೆ ನೀಡು ಒಮ್ಮೆ ಅದರ ಕಡೆಗೆ ನೋಡು ನಿನ್ನದಾದ ಪ್ರಶ್ನೆ ನೀಡು ಒಮ್ಮೆ ಅದರ ಕಡೆಗೆ ನೋಡು ನನ್ನಲ್ಲಿದೆ ಅದರ ಜಾಡು ಸುಮ್ಮನೆ ಕೇಳುತ್ತ ಕೂಡು ನಿನ್ನದಾದ ಪ್ರಶ್ನೆ ನೀಡು ಒಮ್ಮೆ ಅದರ ಕಡೆಗೆ ನೋಡು ನನ್ನಲ್ಲಿದೆ ಅದರ ಜಾಡು ಸುಮ್ಮನೆ ಕೇಳುತ್ತ ಕೂಡು ತಾನು ತಂದಾನು ತಾನು ತಾನು ತಂದಾನು ತಾನು ತಾನು ತಂದಾನು ತಾನು ತಾನು ತಂದಾನು ತಾನು ಸಾಧನೆ ಸನ್ಯಾಸ ಬೇಡ ಬೋಧನೆ ಉಪನ್ಯಾಸ ಬೇಡ ಸಾಧನೆ ಸನ್ಯಾಸ ಬೇಡ ಬೋಧನೆ ಉಪನ್ಯಾಸ ಬೇಡ ಪ್ರಚೋದನೆ ತಾನೇ ಆದಾಗ ನೋಡ ಆತ್ಮ ಸಾಕ್ಷಾತ್ಕಾರ ಕೂಡ ಸಾಧನೆ ಸನ್ಯಾಸ ಬೇಡ ಬೋಧನೆ ಉಪನ್ಯಾಸ ಬೇಡ ಪ್ರಚೋದನೆ ತಾನೇ ಆದಾಗ ನೋಡ ಆತ್ಮ ಸಾಕ್ಷಾತ್ಕಾರ ಕೂಡ ತಾನು ತಂದಾನು ತಾನು ತಾನು ತಂದಾನು ತಾನು ತಾನು ತಂದಾನು ತಾನು ತಾನು ತಂದಾನು ತಾನು ಕೇಳಿದ್ದನ್ನೇ ಕೇಳಬೇಡ ಹೇಳಿದ್ದನ್ನೇ ಹೇಳಿಸಬೇಡ ಕೇಳಿದ್ದನ್ನೇ ಕೇಳಬೇಡ ಹೇಳಿದ್ದನ್ನೇ ಹೇಳಿಸಬೇಡ ಕಾಲ ಕಳೆಯಲು ಬರಬೇಡ ನನ್ನ ಹಾಲ ಹಲವ ಉಣಬೇಡ ಕೇಳಿದ್ದನ್ನೇ ಕೇಳಬೇಡ ಹೇಳಿದ್ದನ್ನೇ ಹೇಳಿಸಬೇಡ ಕಾಲ ಕಳೆಯಲು ಬರಬೇಡ ನನ್ನ ಹಾಲ ಹಲವ ಉಣಬೇಡ ತಾನು ತಂದಾನು ತಾನು ತಾನು ತಂದಾನು ತಾನು ತಾನು ತಂದಾನು ತಾನು ತಾನು ತಂದಾನು ತಾನು ವ್ಯರ್ಥ ಮಾತನಾಡಕೂಡದು ಅರ್ಥವಾಗದ ಜಾಡು ನನ್ನದು ವ್ಯರ್ಥ ಮಾತನಾಡಕೂಡದು ಅರ್ಥವಾಗದ ಜಾಡು ನನ್ನದು ಇತ್ಯರ್ಥವಾದಾಗ ನಿನ್ನಲಿದು ಪ್ರತಿನಿತ್ಯ ಬರಕೂಡದು ವ್ಯರ್ಥ ಮಾತನಾಡಕೂಡದು ಅರ್ಥವಾಗದ ಜಾಡು ನನ್ನದು ಇತ್ಯರ್ಥವಾದಾಗ ನಿನ್ನಲಿದು ಪ್ರತಿನಿತ್ಯ ಬರಕೂಡದು ತಾನು ತಂದಾನು ತಾನು ತಾನು ತಂದಾನು ತಾನು ತಾನು ತಂದಾನು ತಾನು ತಾನು ತಂದಾನು ತಾನು ನೀನೇನು ಕೇಳಲಾರೆ ನಾನೇನು ಹೇಳಲಾರೆ ನೀನೇನು ಕೇಳಲಾರೆ ನಾನೇನು ಹೇಳಲಾರೆ ನನ್ನಲ್ಲಿರುವುದ ಕೊಡಲಾರೆ ನಿನ್ನ ನನ್ನ ಜೊತೆಗೆ ಒಯ್ಯಲಾರೆ ನೀನೇನು ಕೇಳಲಾರೆ ನಾನೇನು ಹೇಳಲಾರೆ ನನ್ನಲ್ಲಿರುವುದ ಕೊಡಲಾರೆ ನಿನ್ನ ನನ್ನ ಜೊತೆಗೆ ಒಯ್ಯಲಾರೆ ತಾನು ತಂದಾನು ತಾನು
ಶೈಲಜಾಪತಿ ಶ್ರೀಕಂಠೇಶ್ವರ ಶೈಲರೂಪಿ ನಂಜುಂಡೇಶ್ವರ ಶೈಲಜಾಪತಿ ಶ್ರೀಕಂಠೇಶ್ವರ ಶೈಲರೂಪಿ ನಂಜುಂಡೇಶ್ವರ ಶೈಲಗಿರೀಶ ಸೋಮಶೇಖರ ಮಾಡೋ ನೀ ನನ್ನ ಉದ್ಧಾರ ಶೈಲಜಾಪತಿ ಶ್ರೀಕಂಠೇಶ್ವರ ಶೈಲರೂಪಿ ನಂಜುಂಡೇಶ್ವರ ಶೈಲಗಿರೀಶ ಸೋಮಶೇಖರ ಮಾಡೋ ನೀ ನನ್ನ ಉದ್ಧಾರ ಮಾಡೋ ನೀ ನನ್ನ ಉದ್ಧಾರ ಮಾಡೋ ನೀ ನನ್ನ ಉದ್ಧಾರ ತಾನು ತಂದಾನು ತಾನು ತಾನು ತಂದಾನು ತಾನು ತಾನು ತಂದಾನು ತಾನು ತಾನು ತಂದಾನು ತಾನು ನಾನಾರೋ ನೀನಾರೋ ಏನೆಂದು ತಿಳಿಯದವರೋ ನಾನಾರೋ ನೀನಾರೋ ಏನೆಂದು ತಿಳಿಯದವರೋ ಮಾನಿನಿ ನಾನೆಂಬೋರೋ ಅದೇನೋ ನೀನೆ ಬೇರೆ ಎಂಬೋರೋ ತಾನೋ ತಂದನೋ ತಾನೋ ತಾನೋ ತಂದನೋ ತಾನೋ ತಾನೋ ತಂದನೋ ತಾನೋ ತಾನೋ ತಂದನೋ ತಾನೋ ತಾನು ತಂದಾನು ತಾನು ತಾನು ತಂದಾನು ತಾನು ತಾನು ತಂದಾನು ತಾನು ತಾನು ತಂದಾನು ತಾನು తర్వాత అందరూ ఆయన వెళ్ళిపోతూ ఉన్నారు అన్నప్పుడు ఇంకొక పాట మరి రచన చేయమని చెప్పినారు. దానివల్ల ఫేర్వెల్ సాంగ్ అని పేరు పెట్టి అది నువ్వు వెళ్ళిరాపా యు గో అండ్ దెన్ యు కమ్ అగైన్. అట్లా నువ్వు వస్తూనే ఉంటే పోతూనే ఉంటే మాకేమైనా జీవనంలో రౌంత శాంతి సమాధానం సంతోషం ప్రతి ఒక్క తృప్తి రీతి నీతిలో అర్థమయ్యే ఒక జాగృతి మా జీవనంలో కలుగుతుందేమో అనేసి యూజీ పైన ఇన్ని పాటలు నేను రాసిచ్చినాను. భక్తిగా సమర్పిస్తున్నాను. శ్రీకృష్ణార్పణమస్తు. కృష్ణ 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 వెళ్ళిరారా వెళ్ళిరారా నీవు మళ్ళిరారా వెళ్ళిరారా నీవు మళ్ళిరారా వెళ్ళిరారా నీవు మళ్ళిరారా వెళ్ళి మళ్ళీ వచ్చి మా కళ్ళు తెరవరా వెళ్ళిరారా నీవు మళ్ళిరారా వెళ్ళి మళ్ళీ వచ్చి మా కళ్ళు తెరవరా వెళ్ళిరారా నీవు మళ్ళిరారా సంత సాధుల వేషం భూషణం లేవు సంత సాధుల వేషం భూషణం లేవు కంత చింతలు చీతలు లేవు సంత సాధుల వేషం భూషణం లేవు కంత చింతలు చీతలు లేవు కంతు పిత శ్రీ కృష్ణుడే నీవని కంతు పిత శ్రీ కృష్ణుడే
కంతు పిత శ్రీ కృష్ణుడే నీవని ఎంతో మందిని ముందున్నారురా వెళ్ళిరరా నీవు మళ్ళిరరా వెళ్ళి మళ్ళీ వచ్చి మా కళ్ళు తెరవరా వెళ్ళిరారా నీవు మళ్ళిరారా జగమెల్ల జుట్టిన ఏ బకనరులు జగమెల్ల చుట్టిన ఈ బకనరులు వట్టి రాగభోగాదికే పీకలాడుతున్నారు జగమెల్ల జుట్టిన ఏ బకనరులు వట్టి రాగభోగాదికే పీకలాడుతున్నారు త్యాగ బుద్ధియు లేక యోగ ధ్యానము రాదు త్యాగ బుద్ధియు లేక యోగ ధ్యానము రాదు నాకము చూపి నరక బాధ తీర్చరా వెళ్ళిరారా నీవు మళ్ళిరారా వెళ్ళి మళ్ళీ వచ్చి మా కళ్ళు తెరవరా వెళ్ళిరారా నీవు మళ్ళిరారా జాతి మత పంథం నీ దగ్గర రాదు జాతి మత పంథం నీ దగ్గర రాదు శృతి శాస్త్ర పురాణ సన్యాసము కాదు జాతి మత పంథం నీ దగ్గర రాదు శృతి శాస్త్ర పురాణ సన్యాసము కాదు గీతా గాయత్రి నీకేమి చేయదు ఆ గీతా గాయత్రి నీకేమి చేయదు ఆత్మసాక్షాత్కారం ఎలాగుందో తెలీదు గీతా గాయత్రి నీకేమి చేయదు ఆత్మసాక్షాత్కారం ఎలాగుందో తెలీదు వెళ్ళిరారా నీవు మళ్ళిరారా వెళ్ళి మళ్ళీ వచ్చి మా కళ్ళు తెరవరా వెళ్ళిరారా నీవు మళ్ళిరారా శైలజాపతి శ్రీకంఠుడే దేవుడు శైలజాపతి శ్రీకంఠుడే నా దేవుడు చాలా హాయగా తీయగా ఉంటాడు శైలజాపతి శ్రీకంఠుడు నా దేవుడు చాలా హాయగా తీయగా ఉంటాడు జాలి తిరిగితేని దగ్గర వస్తాడు జాలి తిరిగితేని దగ్గర వస్తాడు ఏలో నీకింకా దయరాదంటాడు జాలి తిరిగితేని దగ్గర వస్తాడు ఎలనో నీకింకా దయరాదంటాడు వెళ్ళిరారా నీకు మళ్ళిరారా వెళ్ళి మళ్ళీ వచ్చి నా కళ్ళు తెరవరా వెళ్ళిరారా నీవు మళ్ళిరారా వెళ్ళి మళ్ళీ వచ్చి మా కళ్ళు తెరవరా వెళ్ళిరారా నీవు మళ్ళిరారా వెళ్ళిరారా మళ్ళిరారా
All these songs on UG are composed and sung by Srimati Shailaja Srikanthaya and Geeta Balasubramaniam. అందరికీ వందనములు. మేము శైలజ మరియు శ్రీకంఠయ్య అనే దంపతులు ఉప్పలూరి గోపాలకృష్ణమూర్తి అని యూజీ అనే వాళ్ళ పరిచయాన్ని 1971-72 ఆ సమయంలో వాళ్ళ పరిచయానికి వస్తుమి. అప్పుడు నేను సంగీతగారాలు నేను పాడతాను అని విచారం ఆయనకి తెలిసిన తరువాత సాధారణంగా అందరూ పాట మాదిరిగానే నేను కొన్ని పాటలు ఆయన ముందు త్యాగరాజ కృతులు, ఎందరో మహానుభావులు, ఆయనకి ఇష్టమైన ఇన్ని కొన్ని పాటలన్నీ పాడుతూ ఆయన సహవాసానికి ఇచ్చిన తర్వాత మాటలాడిన డిస్కషన్స్ ಅಥವಾ ఆయన వేదాంతమో ఆత్మసాక్షాత్కారమో జీవన ముక్తి విచారమో ఎలాగైనా ఉన్ని అదని గురించి 10 జనాల ముందు ఆయన మాటలు వినేదానికి వస్తూ నేను 10 మందిల ముందు నా పాటలన్నీ నేను పాడుతూ వచ్చినప్పుడు ఆయన మాటలని, ఆయన వేదాంతాన్ని అథవా ఆయన పైన ఆయన ఉండే రీతిగా అందరూ వేసిన ప్రశ్నలతో ఆయన వేరే వాళ్ళకన్నికి దొరికిన ఉత్తరంతో నా మనసుకి వచ్చిన రీతిగా నేను కొన్ని పాటలు ఆయనని గురించి, ఆయననే దేవుడు అని నమ్మిన వాళ్ళు ఎందరో ఉండిందాన్నింటి ఆ ప్రకారంగా దేవుడు అని ఒప్పుకో ఉండే వాళ్ళకి విచారంతో కూడా ఆయన దేవుడిగా చూసి ఆ మాదిరిగాను పాటలు రచించి ఆయన చర్చ చేస్తూ ఉండిన ఆత్మజ్ఞాన విచారాలని ఒక 2-3 పాటల్లాన ఆయన చరిత్రను నేను వివరించింకి ప్రయత్నపడి చేసిన ఈ పాటల్ని ఈ రీతిగా రికార్డ్ చేసి ఇస్తున్నాను. వాళ్ళు ఎట్లా వేరే ప్రపంచంలో ఉండే వాళ్ళ ఊరు కేరి ఇడీ లోకమంతా చుట్టిన వ్యక్తి ఆయన ఎవరెవరికి ఎట్లెట్లా కనిపించినారో, ఎవరెవరు ఏమరి ఆయనని చూసినారో తెలుసుకొని ఉన్నారో ఆ తరహాలంతా అందరూ ఎట్లెట్లా పుస్తకాలు రాసి ప్రింట్ చేసి సినిమాలైనా తీసిండొచ్చు, ఏమేమి చేసిండొచ్చు వాళ్ళ యోగ్యతానుసార. ఆ ప్రకారంగా నాకు మా తల్లిదండ్రి గారి నుండి వచ్చిండే వంశపారపర్యంగా వాళ్ళ ఆశీర్వాదం నుండి వచ్చిండే ఈ సంగీతం, మా తండ్రి గారు చాలా కవనాలు చేస్తూ ఉండ్రి, ఆయన పుట్టినింటి నాకు వచ్చిండే ఈ కవన శక్తిని యూజీ గారి విచారాన్ని గురించి, యూజీ గారి పైన, యూజీ గారి కోసం ఈ క్యాసెట్ పాడిండే వాళ్ళు అందరూ మా అన్న తమ్ముళ్ళు, అక్క చెల్లెండ్లు. వాళ్ళకి ఎట్లా కావాలనో, ಯಾವ ರೀತಿ ఏమి కావాలనో, ఎంత కావాలనో ఆ రీతిగానే దీన్ని ఉపయోగించుకొని దీన్ని పాదారవిందాలన నేను భక్తిగా సమర్పిస్తున్నాను. శ్రీకృష్ణార్పణమస్తు. కృష్ణ కృష్ణ కృష్ణ
ಕೃಷ್ಣ